రైతు సోదరులకు నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి ఆర్జే న్యాచురల్ ఫామ్ లో ఉన్నాం. తను ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఫస్ట్ నాటుకోళ్ళు పెంచిండు, తర్వాత సొనాలి కోళ్ళు పెంచిండు, మధ్యలో కడక్నాథ్ కూడా కొన్ని వేసుకున్నట్టున్నది. అసలు కోళ్ళ విషయంలో, సొనాలి కోళ్ళ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పెంచాలి, సొనాలి కోళ్ళు మొటాలిటీ రాకుండా పెంచాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ ఏ విధంగా ఉన్నదనే పూర్తి విషయాలు మనం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. పేరేమో? నా పేరు రాజారావు ప్రతీష్ అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సొనాలి కోళ్ళ ఇది 2021 నుంచి వెళ్ళి నడిపిస్తున్నాం అన్న. 2021 నుంచి. ఇప్పుడు షెడ్ వేసుకున్నారు కదా, ఎంత వెడల్పుతో వేసుకున్నారు? ఎంత? ఇది 90 ఫీట్ పొడుగు ఉంటది, 32 ఫీట్ అడ్డం ఉంటది. మొత్తం 3000 కెపాసిటీ ఫామ్. ఇది 3000 కట్ చేసి 15 లక్షలు అయిందన్న. మొత్తం బౌండరీతోని, బౌండరీ జాలి, ఫెన్సింగ్ జాలీతో. ఫస్ట్ అంటే ఈ సొనాలి కోళ్ళతో స్టార్ట్ చేసారా? మన నాటుకోళ్ళు కింద ఫస్ట్ నాటుకోళ్ళు వేసినాం అన్న. అసలు షెడ్ వేసిన కారణం ఫస్ట్ నాటుకోళ్ళు పెంచుదామని. కాకపోతే మనకు ఒకటి ఏంటంటే నాటుకోళ్ళు వర్కౌట్ కాలేదు, రోగాలు రావడము, చనిపోవడము, పోచమ్మ అట్లాంటి టైప్ కావడము, బాగా లాస్ అయిపోయినాం. వల్ల తర్వాత ఒక 6 months కేమో మళ్ళీ సొనాలి వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేసింది, ఇది సొనాలి బ్రీడ్ సేమ్ నాటుకో టైపే ఉంటది అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మన నాటుకోల టైపే పెంచుతున్నాం ఫ్రీ రేంజ్ లో. ఎన్ని బ్యాచ్ అన్నది మీరు? ఎన్ని బ్యాచ్లు ఇచ్చారు ఇప్పటివరకు? బ్యాచ్ అంటే మనం ఒక 2 months ఒకసారి ఒక బ్యాచ్ చేస్తాం అన్నట్టు. అంటే ఇవి అయిపోవడానికి వస్తున్నాయంటే మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ ఉంటుంది అన్నట్టు. అట్లా అంటే వాతావరణం అనుకూలంగా వేసుకుంటాం. అంటే తెచ్చినప్పుడల్లా 3000 తెస్తారా? లేదు, 500 అట్లా 500 బ్యాచ్ చేస్తాం. లేకపోతే మనకు ఒకవేళ సేలింగ్ తక్కువ ఉన్నది ఈ సీజన్ లో అనుకున్నప్పుడు ఇక్కడ పిల్లల్ని తక్కువ వేసేస్తాం అన్నట్టు. 200 లేకపోతే 300 అట్లా వేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు నాటుకోళ్ళు ఫస్ట్ నాటుకోళ్ళు పెంచిన నాటుకోళ్ళ లాస్ కావడానికి కారణం ఏంటి? కారణం అంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ రోగాలు ఎక్కువ అన్న వాటికి. అంటే బల్క్ లో పెంచడం వాటిని నాటుకోవాలి అనేది. ఇప్పుడు ఒక 500 పెట్టి బల్క్ లో పెంచితే కొన్ని రోగాలకు తట్టుకోవు. దాదాపు చనిపోతే ఎక్కువ మటుకు ఏదో ఒక రోగం వచ్చి చనిపోవడం. ఇప్పుడు ఈ సొనాలి కోళ్ళకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది సొనాలి కోళ్ళకి వచ్చేసి 5 years అవుతుంది. 5 years అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 5 years లో మీ అనుభవం అంటే సొనాలి కోళ్ళు మోటాలిటీ జరగడం కానీ, లేకపోతే రకరకాల రోగాలు వస్తా ఉన్నాయి. అంటే ఇది మీరు ఈ సొనాలి కోళ్ళ నుంచి వెళ్ళి, అంటే ఇప్పుడు నాటుకోళ్ళ లాస్ అయ్యారు, సొనాలి కోళ్ళ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ అయ్యారా? లేదు కొంచెం టైం పట్టింది సొనాలి కోళ్ళలో కూడా. అందులో కూడా కొంచెం మోటాలిటీ ఎక్కువ ఉండే అని, మరీ నాటుకోళ్ళ అంత మోటాలిటీ లేకుండా అన్నట్టు. కొంచెం అవగాహన వచ్చిన కొద్దీ ఇప్పటికైతే మోటాలిటీ అనేది ఏం లేదు. ప్రతి దాన్ని కూడా మనము ముందు జాగ్రత్తతోని ప్రికాషన్స్ తీసుకోవడము. ఏదన్నా ఇట్లా షెడ్లా ఇప్పుడు సీజన్ బట్టి ఉంటుంది అన్న. ఒక్కొక్కటి సీజన్ బట్టి రోగాలు కానీ ఏదైనా వచ్చే ప్రికాషన్స్ ముందే తీసుకొని మనము దానికి మందులు వాడడమా, లేకపోతే షెడ్ని క్లీన్ చేసుకోవడము, స్ప్రే చేయడము, అట్లాంటి ముందు జాగ్రత్త కొద్దీ తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ నాటుకోళ్ళు వేయడమేనా, లేదు ఇంకేమైనా వ్యవసాయం చేస్తాం? వ్యవసాయం కూడా చేస్తాము. మా నాన్న వ్యవసాయం చేస్తాం. 8 acres చేస్తాం. 8 acres చేస్తాం. ఏం పంటలు వేస్తారు? వరి, మొక్కజొన్న, సజ్జలు. అంటే మామూలుగా వ్యవసాయం. కూరగాయలు. ఎంతవరకు చదువుకున్నారన్న? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసి ఈ కోళ్ళ దాంట్లోకి రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇక ఇక్కడ మా నాన్న ఒక్కడే ఉంటాడు వాస్తవంగా. మీ ఇద్దరం అన్నదమ్ములము. దాంట్లో ఇక మా తమ్ముడు వచ్చేసి అదే టైంకి జాబ్ వచ్చింది. మా నాన్న కూడా కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి అప్పటికే షెడ్ వేసినాం. అక్కడ వదులుకొని మళ్ళీ ఇక్కడనే కంటిన్యూ చేసిన. ఇక్కడ ప్రస్తుతం ఎన్ని కోళ్ళు ఉన్నాయన్న? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మొత్తం ఫీమేల్ ఉన్నాయి. ఒక 400 దాకా ఉన్నాయి. 400 దాకా ఓన్లీ ఎగ్ పర్పస్ లా ఉంచిన వీటని. మీట్ పర్పస్ లో అంటే మనం పుంజులు అనేది మేల్స్ అనేది తీసేసి ఇప్పుడు ఓన్లీ ఫీమేల్స్ ఉన్నాయి. తెచ్చినప్పుడు ఎంత బ్యాచ్ తెచ్చారు? ఇది ఒక 1000 బ్యాచ్ తెచ్చినాం. 500 అన్నట్టు. ఈ ఫస్ట్ 500 బ్యాచ్ కి ఈ సెకండ్ 500 బ్యాచ్ కి మధ్యలో 1 month గ్యాప్ ఉంటుంది. ఎగ్ ఓన్లీ ఎగ్. ఇప్పుడు మీరు ఎగ్స్ సేల్ చేస్తా ఉన్నారు? ఎగ్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్ సేలింగ్ కోసము వీటి నుంచి ఇదే ఫస్ట్ బ్యాచ్ ఎగ్ కోసం. ఎంత అంటే ఇప్పుడు రేటు ఎట్లా అవుతా ఉందన్న? టేబుల్ ఎగ్ అంటే హ్యాచరీ గురించి అవుతారా? టేబుల్ ఎగ్ అమ్మడం? టేబుల్ ఎగ్ ఎంత అవుతా ఉందా అన్న? 10 rupees ఈచ్. 10 rupees ఈచ్. సొనాలి కోళ్ళ బిజినెస్ చాలా మంది చేస్తా ఉన్నారు. చాలా మంది ఏంటంటే ఈ దాంట్లో మైకంలో పడిపోయారు సొనాలి కోళ్ళ.
ఇప్పుడు కొత్తగా పెట్టే రైతులు ఎవరన్నా సొనాలి కోళ్ళని పెంచుకోవచ్చా? ఇప్పట్లోనైతే కొంచెం ఫార్మ్స్ కూడా ఎక్కువ వేసిరన్న. దీనిలో ఏదో ఉందనుకొని చెప్పేసి వచ్చి చేస్తారు. అక్కడ మార్కెటింగ్ వచ్చేసరికి బాగా ఇబ్బంది పడుతారు. పెంచడం అనేది ఈజీ ప్రాసెస్. అది ఒకటి మార్కెటింగ్ ఒకటి ఇబ్బంది. ఎందుకంటే మనకు ఎక్కడ పోయి చూసినా కూడా 250 కేజీ అంతే నడుస్తుంది రేటు. అది ట్రేడర్స్ వాళ్ళకి ఇచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మీరు 1 డే చిక్స్ తెచ్చుకున్నాక 250 కేజీ అన్నారు. 1 డే చిక్స్ తెచ్చుకున్న తర్వాత ఒక బర్డ్ మనకు పెరగడానికి అంటే మనకు ఇప్పుడు మీరు తీసేయాలంటే మినిమం కేజీ పావు ఉండాలి. దానికి ఎంత ఖర్చు వస్తుంది అన్న? 250 నుంచి 300 మధ్యలో వస్తుంది. మనం ఒక 5 months దాకా పెంచితే అది ఇట్లా ఫ్రీ రేంజ్ లో పెంచితే మొత్తం కంప్లీట్ ఫీడ్ ఇచ్చి పెంచితే ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది. లేదు 250 230 దాకా ఖర్చు వస్తుంది. ఇప్పుడు 200 దాకా మినిమం ఖర్చు ఉంటుంది 200 అట్లా పెంచుకుంటే. పెంచుకుంటే కానీ మనకు మీట్ ఇట్లా ఉండదు. ఫ్రీ రేంజ్ ది దానికి బాగా తేడా ఉంటుంది. అన్న మీ అనుభవాన్ని ఏమన్నా ఇప్పుడు పక్కకు పెట్టుకోవడం కరెక్టా లేకపోతే పెంచుకోవడం కరెక్ట్ అంటారా? కొత్త వచ్చే వాళ్ళకైతే ఇప్పుడైతే కొంచెం మార్కెటింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేస్తుంది. ఎవరు ఇప్పుడు కొంతమంది కాల్స్ కూడా చేస్తారు, పెట్టుకోవచ్చా మీరు సజెషన్స్ ఇస్తా, కాకపోతే మార్కెటింగ్ మాత్రం నేను సపోర్ట్ చేయని చెప్పేసి. మార్కెటింగ్ మాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మనం ఇది ఫ్రీ రేంజ్ 400 కేజీ అమ్ముతున్నా నేను. రోడ్ ఇక్కడ ఉన్నా అంటే 1 కిలోమీటర్ లోపలికి ఉంటది. వాళ్ళకి కొంచెం ఇబ్బంది అమ్ముకోవాలంటే కూడా. మళ్ళీ బయట తీసుకొచ్చి ఎక్కడో షాప్ లో పెట్టి అమ్ముకోవడం, మళ్ళీ షాప్ కి మళ్ళీ కిరాయి కట్టడం, రోడ్ల మీద అట్లా బండ్లో పెట్టుకొని అమ్ముకోవడం, అట్లాంటివి కొంచెం ఇబ్బంది అన్నట్టు. రోడ్ సైడ్ ఉందని చెప్పేసి ఆ ఆలోచనతో ఇక్కడ ఫామ్ వేసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు మక్క సజ్జలు పండిస్తాను. సజ్జలు పండిస్తే దీనికి ఏమన్నా దాని కోసం తీసుకుంటారా? కొన్ని అమ్ముకొని కొన్ని మనకి వీటికి సరిపడా మక్కలు ఉంచుకొని అట్లా కూడా కొంచెం అట్లా ఖర్చులు తగ్గుతాయి. కొంచెం కూరగాయలు అవి వేస్తే కూడా వాళ్ళ మార్కెట్ లో పోకుండా కూడా కోళ్ళకి వేస్తాము. కూరగాయలు కూడా వండిస్తాము సీజన్ ని బట్టి. చుట్టూరా కొన్ని పండ్ల చెట్లు అవి ఒకటి ఉన్నాయి. మనం తినంగా కానీ అమ్ముకోగా మిగిలిన ఏమన్నా ఉంటే మళ్ళీ కోళ్ళకి వేసేస్తాము. ఒక రైతు ఇప్పుడు ఎన్ని తెచ్చి పెంచుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే కొంచెం అనుభవం వచ్చేదాకా పెంచుకోవాలనుకుంటే ఒక 200 అట్లా 200 or 300 అట్లా. దానిలో కనీసం మనం లాభం ఆశించకుండా దీనిలో సక్సెస్ కావాలని అనుకుంటే ఒక 200 అన్న 300 అన్న వేసుకుంటే బెటర్. నేను సజెస్ట్ చేసేది కూడా అదే కొత్త వాళ్ళకు కూడా. వాళ్ళు అచ్చేటితోనే ఒక 1000-500 ఆర్డర్ పెడతామని చెప్పేసి వస్తారు. కానీ అన్న మీరు అట్లా కాదు, ఒక 200 వేసుకొని చూడండి, మీకు అవి మంచి అనిపించి మార్కెటింగ్ మంచి అయితే మీరు తర్వాత బల్క్ లో ఉండి అని చెప్పేస్తున్నాం. తీసుకొచ్చుకున్నాక ఒక 500 బ్యాచ్ తీసుకొచ్చుకుంటున్నాము అంటే అందులో వారం లోపల ఒక 3-4 లేకపోతే ఒక 5 చనిపోతే బెస్ట్ క్వాలిటీ. కాకపోతే అంతకంటే ఎక్కువ చనిపోతున్నాయి అంటే అవి వర్స్ట్ క్వాలిటీ అన్నట్టే. కొందరు ఏంటంటే 25 రూపీస్కి 28 రూపీస్కి అని చెప్పేసి తీసుకొచ్చుకుంటారు. అవి అయితే మంచిగా కావని నా సజెషన్ అంతే. హాచింగ్ నుంచి వచ్చినాకట కొన్ని మాత తినకపోవడము, వాటర్ తాగకపోవడం, పక్కనే వండుకోవడం అనేది ఉంటుంది. అప్పుడే మనకు అర్థమైపోతుంది అది క్వాలిటీ చిక్సా కాదా అనేది. మనం ఫీడ్ పోసినప్పుడు అన్ని ఫీడ్ దగ్గరికి వచ్చి తినగలగాలి ఖచ్చితంగా. తింటలేవా అనేది మనం చూసుకోవాలన్నది. బ్రూడింగ్ సెక్షన్ లో వచ్చేసి ఫస్ట్ ఎంత క్వాలిటీ చిక్స్ ఎంత ముఖ్యమో ఫీడ్ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఫీడ్ వచ్చేసి ప్రీ స్టార్టర్ అని చెప్పేసి వాడతాం. ఇప్పుడు అంటే ఏ కంపెనీలో అయినా ఉంటాయి అన్ని రకాల ప్రీ స్టార్టర్ ఫినిషర్ అని చెప్పేసి ఉంటాయి. ఫస్ట్ బ్రూడింగ్ సెక్షన్లో వచ్చేసి ప్రీ స్టార్టర్ వాడతాను నేను. క్వాలిటీది వాడితే మనకి ఏంటంటే పిల్లలు కూడా యాక్టివ్ ఉంటాయి, ప్లస్ మంచి గ్రోత్ వస్తుంది. మెడిసిన్స్ కానీ దేనికైనా తొందర రెస్పాండ్ అవుతాయి. మన వ్యాక్సిన్స్ కానీ ఫస్ట్ లసోటా వ్యాక్సిన్ కానీ గంబోర్ కానీ ఇవి మెయిన్ అన్నట్టు. ఇక నుంచి 1 డే పిల్ల నుంచి వచ్చేసి 1 month దాకా బ్రూడింగ్ సెక్షన్ ఉంటుంది అన్న. బ్రూడింగ్ సెక్షన్ తర్వాత మళ్ళీ ఈ షెడ్లోనే ఇంకో వేరే సెక్షన్ ఉంటుంది. మన ఏంటంటే కొన్ని సెక్షన్లు చేసుకున్నాం అన్నట్టు ఈ షెడ్లో. వేరే సెకండ్ సెక్షన్కి వచ్చేసి అందులో ఒక 1.5 month ఉంచుతాం అన్నట్టు. అంటే అప్పటికి మనకు 1 month బ్రూడింగ్ సెక్షన్ నుంచి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇక్కడ 2 monthsకి బయట షెడ్లు వస్తాయి. ఆ షెడ్లో మళ్ళీ అందులో 1 to 1.5 month దాకా ఉంచి తర్వాత ఫ్రీ రేంజ్కి పంపిస్తాం. ఇది రాజారాపు సతీష్ గారు చెప్తా ఉన్నది. మీకేమన్నా సందేహాలు ఉన్నా కానీ మీ కింద కామెంట్ రూపంలో రాయండి.